ఎవరైతే తమ వివాహంలో ఆలస్యం అవుతుందని భావిస్తారో అలాంటి వారంతా ఈ పరిహారాలను ప్రయత్నించండి. వారి కుటుంబంలోని చిన్నారులతో శివాలయానికి వెళ్లి శివపార్వతులను పూజించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో త్వరలో పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మహిళలు రాగి పాత్రలో నీటిని నింపి రాత్రి వేళలో శ్రీహరి ఫోటో ముందు ఉంచాలి. గురువారం రోజున శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా పూజించాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండాలి. అలాగే అరటి చెట్టును పూజించాలి. పసుపును దానం చేయాలి. బియ్యం పిండిలో బెల్లం, పసుపు, శనగపిండి కలిపి ఆహారంగా ఇవ్వాలి. గురుమంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఎవరైతే తమ జాతకంలో వివాహ దోషంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారంతా 6 ముఖాలు ఉండే రుద్రాక్షను ధరించాలి. ఈ రుద్రాక్ష కార్తీకేయుని రూపం పరిగణిస్తారు. ఈ రుద్రాక్షలను ధరించడం వల్ల పెళ్లికి సంబంధించిన సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. స్త్రీలు 16 సోమవారాలు ఉపవాసం ఉండటం వల్ల శుభ ఫలితాలొస్తాయి. అదే విధంగా పౌర్ణమి రోజున మర్రి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పెళ్లికి ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. పాలు, నీరు, తాజా కూరగాయలను దేవాలయంలో సమర్పించాలి. అనంతరం దేవుడికి మీ కోరికను విన్నవించుకోవాలి.